Hi, this is Priya. Welcome to Jabardast TV, Kaman TV. జై వాసవి జై జై వాసవి కాశీయాత్రలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు రంగు పద్మ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. యాత్రలో భాగంగా నైమిసారణ్యాన్ని సందర్శించారు. పురాణ కథల్లో ఉన్నట్లు ఇక్కడే మొదట సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. యాత్రా బృందం ప్రతినిధులు స్వామివార్లను దర్శనం చేసుకుని వ్రతం చేసుకున్నారు. నిమిషాలయంలో వ్రతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని 150 మంది సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. భగవతో వీర్యేణ భగవతా తేజసా భగవతా కర్మణ భగవతా అనుగ్రహీతో చాలా బాగా చేయించారండి. ఎక్కడ కూడా ఇంకా చెప్పడానికి అందరూ చాలా ఆనందంగా ఉంది. వ్రతం చేస్తున్నాం. ఇది పూర్వకాలం నుంచి ఉన్నాయి గుడి. గుడిలో వ్రతం చాలా బాగా జరిగింది. కాశీ నుంచి ఇక్కడికి వచ్చి వ్రతం చేసుకున్నాం. చాలా బాగా చేశారు. ఇక్కడ చాలా ఆనందంగా మాట్లాడారు. సేవా సమితి మన మూర్తి గారి ద్వారా ఇక్కడికి వచ్చాము. మేము కాశీ అయోధ్య ఈ యాత్రని చేస్తున్నారు మూర్తి గారు మాకు. ఇక్కడ వ్రతం కూడా నైనిసారంలో కూడా వ్రతం ఇవన్నీ చాలా బాగా చేయించారు. ఇక్కడ ప్రతి దిక్కున ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చూపిస్తున్నారు మన మూర్తి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగుంది, బాగా చేయించారు. ఇప్పటి వరకు ఇలా అయితే ఎక్కడ చూడలేదు, బాగా చేయించారు. కూడా అంటే కాశీకి వెళ్ళిన వాడు కాశీకి వెళ్తాడు, ఇంకా తిరిగి రాడు అని అంటూ ఉండేవారు కదా. ఇప్పుడు కాశీ యాత్రకు వచ్చి ఇన్ని దర్శనాలు చేసుకుంటున్నారు కదా. అంటే దీనిపైన మీ ఫీలింగ్ ఎందుకంటే అది అర్థం ఎందుకంటే ఇప్పుడు అటువంటి అయితే ఏం లేవు. చాలా హ్యాపీ. ఇవన్నీ చూడాలి అందరూ కూడా మాతో పాటు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలా చూడాలి కోరుకుంటున్నాం. ఓకే మేడం, అంటే ఇన్ని రకాల దర్శనం చేసుకుంటున్నారు కదా, మీకు అంటే సపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఇంత దూరం తీసుకురావడం, మాకు ఇంత దూరం తీసుకొచ్చి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత బాగా అన్ని చూపించడానికి కారణం మూర్తి గారు. మూర్తి గారు ఎవరండి అంటే ఇంకా అలా చెప్పాలి, ఎలా చెప్పాలి, వాసవి గ్రూప్కి సంబంధించి వాసవి గ్రూప్కి వాసవి సేవా సమితి అదిగోండి అని చెప్పారు. వాసవి సేవా సమితి సంబంధించి మూర్తి గారి ద్వారా వచ్చాను. శ్రీ గురుభ్యో నమః. భజే నైమిషమాగతం శ్రీలక్ష్మీ ఉలవారంభ విఘ్నోమునిమిత్తమా అస్మదాచార్యవర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పవిత్రమైన నైమిషారణ్య క్షేత్రం ఇది. ఈ క్షేత్రానికి రావడానికి ఎక్కడి నుంచి అయినా సరే, కాశీ అయినా రావచ్చు. డైరెక్ట్గా లక్నో నుంచి 100 కిలోమీటర్ల ప్రయాణం ఇది, 2 గంటల ప్రయాణం. హైదరాబాదు నుంచి కానీ లేకపోతే మీ గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి చక్కగా వచ్చి నైమిషారణ్యం రావచ్చు. మార్గాలు, రోడ్డు మార్గం ఉన్నాయి, అలాగే ఫ్లైట్ మార్గం కూడా ఉంది, రైలు మార్గం కూడా ఉంది. అందరూ కూడా వచ్చి చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ఈ నైమిషారణ్యం ఒక విశిష్టత ఏమిటి అంటే, ఋషీశ్వరులందరూ కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థన చేయగా కలి ప్రభావం లేని క్షేత్రాన్ని అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తే ఆయన మనోమయ చక్రాన్ని ఉద్భవింపజేశారు. ఆ బ్రహ్మ మనోమయ చక్రము అన్నిలోగా తిరుగుతూ ఋషీశ్వరులందరినీ కూడా నిమిషకాలంలో ఈ అరణ్యానికి వచ్చి ఆ చక్రము తాకటం, నిమిషకాలంలో ఈ అరణ్యాన్ని తాకింది కాబట్టి ఈ అరణ్యానికి నైమిషారణ్యం అనే నామం ఏర్పడింది. అదే ఇక్కడ చక్రతీర్థం అని చెప్పి మీకు దర్శనీయ స్థలాల్లో చూపిస్తూ ఉంటారు. అక్కడ ఈ చక్రతీర్థంలో స్నానమాచరించడం, ఈ చక్రతీర్థం ఉద్భవించడం కూడా సోమవతి అమావాస్య అంటారు. సోమవారం కూడా వచ్చే అమావాస్య రోజున చక్రతీర్థం అనేది ఏర్పడింది. ఆ చక్రతీర్థంలో స్నానం ఆచరించడం, ఆదిగంగా గోమతి నదీ తీర్థంలో స్నానమాచరించడం, ఇవన్నీ కూడా ఇక్కడ నదీ స్నానం అంటారు. అలాగే ఈ క్షేత్రంలో విశిష్టత ఏమిటి అంటే, వ్యాస మహర్షి 18 పురాణాలని గ్రంథ రూపంలో మానవాళికి అందరికీ అందించిన క్షేత్రం ఈ నైమిషారణ్యం. హిందూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ఎవిడెన్స్ అంటాం. సాక్ష్యము అంటే ఏమిటయా అంటే ఈ నైమిషారణ్యం.
18 పురాణాలని గ్రంథ రూపంలో మానవాళికి అందించిన భూమి ఈ నైమిషారణ్యం. అలాగే మళ్ళీ ఆ 18 పురాణాలని ఈ నైమిషారణ్యంలోనే సవనకాది మహర్షులందరికీ కూడా సూత మహర్షి ఈ భూమి మీదే కూర్చొని ఉపదేశం చేశాడు. అందుకనే ఏ పురాణం విన్నా, ఏ నోమునోచినా, ఏ వ్రతమాచరించినా కూడా మొదటి వచ్చే శ్లోకం వస్తుంది. ఏకదా నైమిషారణ్యే ఋషయస్సౌనకాదని సర్వే సూతం పౌరాణికంటలు అని. ఇదిగో అనాది కాలంలో నైమిషారణ్యంలో ఋషులు ఉండేవారట. వారందరూ సూతమహాముని ద్వారా లోక కళ్యాణం కోసం ఈ పురాణాన్ని వ్రతాన్ని విన్నారట అని చెబుతూ ఉంటారు. అటువంటి గొప్ప భూమి నైమిషారణ్యం. ఇక్కడ పరమేశ్వరుడు రుద్రాంశభూతంలో వచ్చి తపస్సు చేసి ఉన్నాడని చెప్పి రుద్రకుండం అనేది ఉంది. అక్కడ బిల్వపత్రాలు సమర్పిస్తే విరిగిపోతూ ఉంటాయి, ఫలాలు వేస్తే తీరి ప్రసాదంగా వస్తాయి. అలాగే లలితామ్మవారు తపస్సు చేసిన క్షేత్రం ఇది. సిద్ధిక్షేత్రాల్లో 51 సిద్ధిక్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో 3వ సిద్ధిక్షేత్రము శ్రీ లలితా త్రిపుర సుందరి సూక్ష్మరూపిణ్యే నమః లింగధారిణి స్వరూపంలో అమ్మవారు ఉంది. అటువంటి గొప్ప త్రిపుర సుందరి క్షేత్రం ఈ నైమిషారణ్యం. 108 వైష్ణవ దేశాల్లో 99వ దివ్యదేశం నైమిషారణ్యం. ఇక్కడ నారాయణమూర్తి వృక్ష రూపంలో ఉంటాడు. అరణ్యమే ఆయన స్వరూపం. అలాగే వైఖానస ఆగమ శాస్త్రానికి మూలపురుషుడు విఘనస మహర్షి ఇక్కడ ఈ అరణ్యంలో ఉద్భవించి భృగు మరీచి అత్రి కశ్యపుల ద్వారా సంహితలను, క్రియాధికారం, ప్రకీర్ణాధికారాలను రచించి మానవాళికి అనుగ్రహించిన క్షేత్రం ఈ నైమిషారణ్యం. వైఖానసులందరికీ కూడా జన్మక్షేత్రం ఈ నైమిషారణ్యం. భజే నైమిషమాగతం. జై గోవింద, జై జై గోవింద. భగవంతుడి యొక్క గుణ విశేషాలని మనస్ఫూర్తిగా వినడం. అందుకోసమే నైమిషారణ్యం ఉద్భవించింది. ఎందుకోసం నైమిషారణ్యం ఉద్భవించింది? దేనికోసం? హరే శ్రీకృష్ణాయ నమః. అసలు అక్షతలు చేతిలో తీసుకుని ఆచరణ చేసిన తర్వాత అక్షతలు కొద్దిగా చేతిలో తీసుకొని ఏదే భూమి పారక నేలను తాకి నమస్కారం చేయండి. నేలను ముట్టుకొని నమస్కారం చేయండి 2 చేతులతో. గురునాథనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి దైవీ గాయత్రీ గంధః పరమాత్మా దేవత బ్రహ్మభువః ఓం ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ఓమాపోజ్యో తీరకోమృతం బ్రహ్మ ఊర్ధ్వవస్సువరో. తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకోండి అక్షతల్ని. కుడి చేయిని ఆ ఎడమ చేతిలో బోర్లిచ్చి కుడి తొడ మీద పెట్టుకోండి. శుభాభ్యాం. ఓం కేశవాయ నమః. పాదో నమః. జానినే పూజయామి. విష్ణురస్త్రమే నమః. కటిం పూజయామి. కుక్షస్థలభువనాయ నమః. ఉదరం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయ నమః. అంగపాణినే నమః. బాహుం పూజయామి. కంబుగంధాయ పూజయామి. సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రే పూజయామి. సహస్రశిరసే నమః. శిరః పూజయామి. శ్రీ సత్యనారాయణ స్వామినః. అయిన తర్వాత కవర్లో పుష్పాలు ఉంటాయి చూడండి, అవి స్వామివారి పాదాల దగ్గర పూజ చేస్తూ ఉండండి. సారగ్రామం మీద పాదాల దగ్గర. ఓం నారాయణ నమః. జనార్దన వాసుదేవాం జగద్యోనినే నమః. జ్ఞానభంజనాయ గోత్రేంద్ర స్వామినే శిఖరాజన్యనేత్రాం త్రిభయాం ధూపనేత్రాత్రే నమః. కృష్ణాయ నమః. అద్రికన్యా పరిష్మక్తపక్షసేనగాది మహాయోగి పూజితాయ నమః. దేవచిత్రముఖానంద దీక్ష సంఖ్య